బళ్ళు ఓడలవుతాయి, ఓడలు బళ్ళవుతాయి అనే సామెత నిజంగా పవన్ కళ్యాణ్ గారికి, జనసేన పార్టీకి సెట్ అవుతుందేమో అనిపిస్తుంది. అంటే వైఎస్ఆర్‌సీపీకి ఎక్కడో 151 నుంచి 11 స్థానాలకి నిజంగా అథాపాతాళానికి తొక్కేస్తాను అంటే ఏదో అనుకున్నాం కానీ, అది తొక్కే వరకు వైసీపీకి కూడా తెలియలే. బళ్ళు ఓడలవుతాయి, ఓడలు బళ్ళవుతాయి అన్నది అందుకే. ఎక్కడ జీరోలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు 21 స్థానాలతో 100% స్ట్రైక్ రేటుతో ఆంధ్రప్రదేశ్‌కి ఒక సరికొత్త రాజకీయాన్ని, ఒక సరికొత్త చరిత్రను తిరగరాసి చూపించారు. ఈసారి పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా బలంగా ఆంధ్రప్రదేశ్ మీద పంజా విసరబోతున్నట్టుగా తెలుస్తుంది. రాబోయేటువంటి మున్సిపల్ పంచాయతీ ఎలక్షన్స్‌తో పాటు నెక్స్ట్ ఎలక్షన్స్ కూడా జన సైనికుల్ని, జనసేన పార్టీని సిద్ధం చేయడానికి చాలా బలంగా ప్రణాళికలు వేసుకుంటున్నారట. వ్యూహాలకు పదును పెట్టారు. ముఖ్యంగా విజయవాడకు సంబంధించినటువంటి క్యాడర్ అంటే విజయవాడకి చుట్టూ ఉన్నటువంటి కేంద్రీకృతమైనటువంటి అనేక జిల్లాలు. ఎన్టీఆర్ జిల్లా ప్రధానంగా తీసుకుంటే సామినేని ఉదయ్ భాను గారు ఇప్పటికే ఎన్టీఆర్ జిల్లాలో ప్రధానమైన నాయకుడిగా ఆయన మనం చూడొచ్చు. ఆయన ఒక రకంగా చెప్పాలంటే అక్కడ ఉన్నటువంటి వైసీపీ మొత్తాన్ని కూడా తుడిచిపెట్టేసే పనిలో ఆయనకి నిమగ్నం అయిపోయారు అనుకోవచ్చు. అంటే ఎక్కడా కూడా మున్సిపాలిటీలు కావచ్చు, పంచాయతీలు కావచ్చు, అన్నీ కూడా జనసేన పార్టీలో ఉండాలి, లేదా సెకండ్ ఆప్షన్గా అటు టీడీపీలోకి వెళ్ళాలి తప్ప వైసీపీ అనే పేరు కూడా ఎక్కడా వినిపించకుండా ఆయన బాధ్యత తీసుకుని ఆయన భుజాల మీద వేసుకుని ఇప్పటికే అనేక మున్సిపాలిటీలు, సర్పంచులు, అటు అనేక పంచాయతీలకు సంబంధించినటువంటి మెంబర్లందరినీ కూడా జనసేన పార్టీలోకి తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో జాయిన్ చేసినటువంటి పరిస్థితి. ప్రత్యేకంగా ఈ మార్చి 14వ తారీఖు జరగబోయేటువంటి జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ లోపు విజయవాడ అలాగే కృష్ణా జిల్లాలో, ఉమ్మడి కృష్ణా జిల్లాలోనే కాకుండా పర్టికులర్గా చెప్పాలంటే ఎన్టీఆర్ జిల్లాలో జనసేన బలం ఏంటో ఈసారి నిరూపించే పనిలో సామినేని ఉదయ్ భాను చాలా బలంగా పనిచేస్తున్నారట. దాంట్లోనే కాకుండా మిగతా జిల్లాలన్నిటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా బలమైనటువంటి టార్గెట్ ఇచ్చారని కూడా తెలుస్తా ఉంది. ఎక్కడ వైఎస్ఆర్‌సీపీకి సంబంధించినటువంటి వ్యక్తులు, మంచి వ్యక్తులు ఉంటారో వాళ్ళందరినీ తీసుకొచ్చి ప్రజల కోసం పనిచేసేటువంటి వ్యక్తుల్ని ఎక్కడా వదలొద్దు, వాళ్ళని డెఫినెట్గా మనం జాయిన్ చేసుకుందాం. వైసీపీ అనేది నామ రూపాలు లేకుండా పోవాలి. వైసీపీ పేరు కూడా ఏ జిల్లాలో కానీ అసలు ఏ ప్రాంతంలో కూడా వినిపించడానికి వీల్లేదని పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి టార్గెట్ పెట్టినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే కృష్ణా, గుంటూరు, అటు ప్రకాశం అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి ఎంత బలంగా పనిచేస్తున్నారో తెలుసు. అటు చిత్తూరుకి సంబంధించి కూడా చాలా మందికి నాగబాబు గారికి ఆ బాధ్యతలు అప్పచెప్పారు. చిత్తూరు జిల్లాకి సంబంధించి ఆయన అక్కడ పొంగనూరుకి సంబంధించి ఇప్పటికే ఖాళీ చేయించినటువంటి పరిస్థితి కనిపించింది. పవన్ కళ్యాణ్ గారిని కాకుండా ప్రధానంగా నాగబాబు గారిని కూడా ఒక వ్యూహాత్మకంగా దీంట్లో ప్రధానంగా పెట్టినట్టుగా తెలుస్తా ఉంది. అటు జనసేన పార్టీకి సంబంధించి ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళి చెప్పాలన్నా కూడా ముందు నాగబాబు గారికి చెప్పి, నాగబాబు గారు ఓకే అంటే జాయిన్ చేసేసుకోండి, ముందు ఆయనతోనే జాయినింగ్స్ అనేవి స్టార్ట్ చేయించండి. కొంతమంది బలమైన నాయకులు ఉంటే పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో జాయిన్ చేయించే పనులన్నీ కూడా ఇప్పటికే స్టార్ట్ చేశారు. మార్చి 14కి చాలా బలంగా ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించి ప్లేనరీ ఏదైతే జరగబోతుందో 3 రోజుల పాటు, 3 రోజుల్లో కూడా చాలా జిల్లాల నుంచి వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలతో పాటు చాలా బలమైనటువంటి లీడర్స్ అందరూ కూడా అటు జనసేన పార్టీలో జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించినటువంటి అనేక చర్చలన్నీ కూడా ఇప్పటికే పూర్తయినట్టుగా కూడా తెలుస్తుంది.